హాయ్ ఫ్రెండ్స్, బేసిక్గా మనకు ఇలాంటి నమ్మకం లేదు, కానీ చిలక ఏం చెప్తుందో చూద్దామని ఒకసారి ట్రై చేసిన. చిలకకు కూడా ఎంతో కొంత తెలివి ఉందని చెప్పచ్చు. అది ఒకసారి కార్డు సరిగ్గా రాకపోతే మళ్ళీ రెండోసారి తీసిందనమాట. సో దానికి కూడా ఎంతో కొంత తెలివి ఉందని చెప్పచ్చు. చూద్దాం ఏం చెప్తాడో అని ట్రై చేసిన. బేసిక్గా మనం కర్మను నమ్ముతాం, దేవుడు మనిషికి రాసిన తలరాతను నమ్ముతాం. కానీ చిలక కోసం ఒకసారి ట్రై చేసిన. కానీ ఎవరికి తల ఉంచలో కానీ లక్ష్మికల మాత్రం బాగుంటుంది, కానీ చెట్ల డబ్బులు లేదు. కానీ అన్నదమ్ముల సాయం మాత్రం ఉండదు. ఉండేది ఒంటి రాములానే ఉంటావు. నల్లబట్ట ఏ రాదు. ఇంకా గండాలు వచ్చే దాటిపోయారు. కొన్ని గండాలు వచ్చే దాటిపోయారుగా మీరు. దుష్మగండం బండిగండం వచ్చింది పోయింది. ఏ బండిగండం? దుష్మగండం బండిగండం వచ్చింది పోయింది. కానీ బండిగండం అంటే పోయింది. దుష్మగండం వచ్చింది పోయింది. కృష్ణగండం మాట కలిసి వస్తారు. కృష్ణగండం నల్లబట్ట ఏ రాదు. నీ లైఫ్లో మాత్రం చూసాను. ఒక ఇల్లు కట్టేది కట్టారా? నేనేం సొంతంగా కాదు. ఇంటి నుంచి ఒక ఇల్లు కట్టేది కట్టారా అంటున్నా. సొంతంగా నేను కట్టాలి, ఇంట్లో వాళ్ళు. కానీ ఒక ఇల్లు జాగా తీసుకోవాలి, మంచి పొజిషన్ ఉండాలనుకుంటావు. జాబ్లో మాత్రం మంచి పొజిషన్ ఉండాలనుకుంటావు. బిజినెస్ పెట్టారా? బిజినెస్ ఏం లేదు. శుక్రవారం దూరప్రయాణం మాత్రం ఎక్కువ చేయవద్దు. శనివారం షేవింగ్ కటింగ్ చేయరాదు. కొన్ని గండాలు వచ్చే ఉన్నాయి, నీకు వెళ్ళిపోతుంది. ఇంటి మీద హర్కత్ బర్కత్ ఉండేది ఆలోచిస్తావు. ఇంటి మీద హర్కత్ బర్కత్ ఉంటుంది. కనీ దృష్టి ఎక్కువ తలుగుతుంది. నీకు కనీ అంటే ఏడుపు నజర్ ఎక్కువ తలుగుతుంది. చూసి చెప్పాలి, అంచనా చూసి చెప్పాలి. దృష్టి ఎక్కువ ఉంది. అర్థం కాదు. ఏమేమి దేవుళ్ళు వచ్చారు? సత్యనారాయణ స్వామి, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి. కృష్ణుడు చూపి అని ఎందుకన్నామంటే మనం కృష్ణుడి భక్తులు అన్నమాట. దీంట్లో వయసు ఏమన్నా ఉంటుందా? చెప్తా అంటున్నా. పంచాంగం మామూలుగా ఏజ్ ఇన్నాళ్ళని ఉంటుంది. పంచాంగంలో ఉంటుంది. ఎక్కువ ఏం లేదు, నజర్ ఎక్కువ మొత్తం చూసి అంటే ఇంత ఇష్టేక అంటున్నా. దాని పంచాంగంలో ఉంటుంది. పంచాంగం చూసి చెప్తాడంట. కానీ వాళ్ళు చెప్పేది నిజమైన అబద్ధమైన, దేవుడు మనిషి పుట్టినప్పుడే ఒక కర్మ ఇచ్చింటాడు. ఆ కర్మలో ఎన్ని రోజులు బ్రతకాలో అన్ని రోజులు బ్రతుకుతాడు. చిలక దాని పని కాటు తీయడం అయిపోయింది. లోపల పోయి నిమ్మలంగా పండు తింటుంది. ప్రమాదం అంటే ఎక్కడ ఏం కథ ఏం ఐడియా ఉండదు మీకు? అంటే మనం తమిళనాడులో కొద్దిగా కార్ నైట్ డ్రైవింగ్లో జరిగిందనమాట. అదేమన్నా చెప్తాడేమో అని అడిగిన. వారిని పాసుకులా పంచాంగం చూసే చెప్తాడంట. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయడంలే, వాళ్ళ కాడికి మనం పోయినాం కాబట్టి వాళ్ళు చెప్పేది దాంట్లో ఒకటాల్సిందే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉంటాయి స్వామి? అంటే చెప్పాలి. అంటే ఉన్నాయి కదా కార్డ్స్. అట్లా చెప్పారా? అట్లా చెప్పాడంట. అంటే ఏ దేవుడు ఆ దేవుడు సీక్రెట్స్ ఏమో మరి సపరేట్ ఉంటాయి. అంటే ఇన్ని నెలలు ఉంటాయి అట్లా ఏమో పేరును బట్టి కొద్ది చేంజ్ బట్టి అవుతాయి. కార్డు బట్టి చేంజ్ అవుతుంది. అదే పేరుని బట్టి అందరు దేవుళ్ళు అందరూ ఉంటారు. అంటే క్రిస్టియన్ యేసు ఏమన్నా ఉంటాడా? అట్లే ఉంటుంది. యేసు కూడా ఉంటాడా? యేసు వల్ల అన్ని దేవుళ్ళు ఒకటే. లాస్ట్గా ఒక మంచి మాట చెప్పినాడు, అందరు దేవుళ్ళు ఒకటే అని. ఓకే.